ఖురాన్ గ్రంథంలో దీనికి ముందు వచ్చిన గ్రంథాల గురించి ఏమని రాయబడింది, ఎక్కడెక్కడ ఉంది? ఖురాన్లో 2వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రవక్త, అల్లా భీతి కలవారు మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసిస్తారు. 2వ అధ్యాయం 87వ వాక్యంలో అల్లా నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన, వారి వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ వారి ప్రవర్తన మారకూడదు. అల్లా నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం వారి వద్ద పూర్వం నుండే గ్రంథాన్ని ధృవీకరిస్తుంది. 2వ అధ్యాయం 97వ వాక్యంలో అల్లా ఆజ్ఞతోనే అతను ఈ ఖురానుని హృదయ పలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. 2వ అధ్యాయం 135లో ముస్లింలారా ఇలా ప్రకటించండి, మేమంతా అల్లాను ఆయన వైపునకు పంపిన హితోపదేశాన్ని విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ సంతానంపై అవతరించిన దాన్ని, మూసాకు, ఈసస్కు అంటే మోజెస్కు, జీసస్కు, ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దీనిని మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరి పట్ల మేము భేదభావం చూపము. అన్ని గ్రంథాలని విశ్వసించండి, అందరి ప్రవక్తలపైన విశ్వాసం ఉంచి తీరాలి అని ఆర్డర్ ఇస్తున్నాడండి, ఆజ్ఞాపిస్తున్నాడు. 3వ అధ్యాయంలో 3వ వాక్యంలో ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేసాడు, అది సత్యాన్ని తీసుకొచ్చింది, మునుపు అవతరింపజేసిన గ్రంథాలను ధృవపరుస్తుంది. 3వ అధ్యాయం 3వ వాక్యం. ఇక 4వ అధ్యాయం 136లో విశ్వసించిన ప్రజలారా, అల్లాను, ఆయన ప్రవక్తను, తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాన్ని, ఇంకా దీనికి ముందు అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించి తీరాలి. 10వ అధ్యాయం 37లో అల్లా పంపిన వహీ, ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు ఈ ఖురాన్ కాదు, ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. ఒక రచయిత ఎప్పుడైనా ఒక గ్రంథం రాస్తే, ఒక పుస్తకం రాస్తే, ఏమంటే ఈ పుస్తకం చదవమని చెప్తాడా, నేను దీనికి ఇంకా ఉన్నాయి కదండి పాత పుస్తకాలు, అవి కూడా చదవండి అని ఎవరైనా చెప్తారా? తన పుస్తకం గురించే చెప్పుకుంటాడు కానీ తనకి ముందు వచ్చిన పుస్తకాల గురించి ఏ రచయిత కూడా చెప్పడు. కానీ ఇక్కడ ఈ రచయిత కాదు, మొత్తం ఒకడే కాబట్టి ఆయనే మొదటి గ్రంథం పంపించాడు, ఆయనే ఆఖరి గ్రంథం పంపించాడు కాబట్టి ఆ రచయిత కూడా ఆయనే, రచనా భేదం తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రవక్తలు వేరేగా ఉన్నా, రచనా భేదం వేరేగా ఉన్నా, వాక్యాలు ఒకటే, బోధనలు ఒకటే. కాబట్టి ఆయన వాటిని కూడా విశ్వసించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇకపోతే ఆఖరిని మనం ఇది చూద్దామండి. జనరల్గా అనుకుంటూ ఉంటారు ఇది ముస్లింల గ్రంథం అండి, వాళ్ళు ఆచరిస్తుంటారండి. ధర్మం అనేది సృష్టికర్తదే, ఆ సృష్టికర్త మొదటి మానవుడి నుంచి పంపించిందే. మరి అలాంటప్పుడు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక దేశానికో రకరకాలుగా ధర్మాలు ఉంటాయా అన్నది కూడా మనం అందరూ ఆలోచించాలి. ఒకవేళ అలాగే ఉంటే అన్నీ ఒకేలా ఉండాలి కదా. అన్నీ ఒకేలాగా ఉన్నాయని ఇదివరకు కూడా నేను దీనికి ముందు ఇచ్చిన వీడియోలో కూడా రిలీజ్ చేశాను. ప్రారంభంలో మానవులందరూ ఒకే మార్గం అనుసరించారని చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో 213లో ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు, కానీ తరువాత పరిస్థితులు మారాయి, అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు అల్లా ప్రవక్తలను పంపుకుంటూ వచ్చాడు. వారు సత్య మార్గంలో నడిచే వారికి శుభవార్తలు తెలిపేవారు, వక్రమార్గం అనుసరిస్తూ దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం, ఒకే సంఘంగా ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళు సొంతంగా కొన్ని ఆచారాలు, కొన్ని విశ్వాసాలు ఏర్పరచుకుని విడివిడిగా విడిపోయారు. తర్వాత ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి. 21వ అధ్యాయం 24లో సృష్టికర్తను అల్లాను కాదని వారు వేరే దేవుళ్ళను కల్పించుకున్నారా? ఓ ప్రవక్త, వారితో ఇలాను, మీ రుజువు తీసుకురండి, మీ ప్రూఫ్ తీసుకురండి. ఒక సృష్టికర్త ఒక్కడు కాదు, ఇంకా ఉన్నారు, లేకపోతే వేరుగా ఉన్నారు అని మీరు ఇస్తున్న దానికి మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా, ప్రూఫ్ ఉందా? తీసుకురండి, మీ రుజువును తీసుకురండి. ఈ గ్రంథం కూడా ఉన్నది, అందులో నా యుగపు ప్రజల కొరకు హితబోధ ఉన్నది, నాకు పూర్వం ఉన్న ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడా ఉన్నాయి. మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతనికి వహీ ద్వారా నేను తప్ప దేవుడు లేడు, కనుక మీరు నాకే దాస్యం చేయండి అనే విషయాన్ని తెలియజేశాము. ఇది ఛాలెంజే కదండి.
మీరు ఇంకా గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలు కూడా తీసుకురండి, చూడండి. అందులో కూడా ఎక్కడైనా నేను అనేక దేవుళ్ళు ఉన్నారని ఎక్కడైనా ఉందా? మరి అరేబియా ప్రవక్తను ఎవరైనా సరే, అరేబియా ప్రవక్తను విశ్వసించిన వారు కానీ లేక ఎవరైనా సరే సృష్టికర్తను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉన్నది. అరేబియా ప్రవక్త అంటే మహమ్మద్ గారిని విశ్వసించిన వారు కానీ లేక ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేయండి అంటున్నాడు. అంతే. సృష్టికర్తను విశ్వసించండి. చివరి దినం అంటే మరణాంతర జీవితంలో స్వర్గ నరకాలకు తీర్పు చేయడానికి తీర్పు దినం ఉన్నదని మనం అందరికీ తెలుసు. దాని మీద విశ్వాసం ఉంచండి. సృష్టికర్తను విశ్వసించండి, తీర్పు దినాన్ని విశ్వసించండి, మంచి పనులు చేయండి. అంతకంటే ఇంకేం చెప్పట్లేదు. వాళ్ళకి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే ఆస్కారమే లేదంటున్నాడు. ఎంత సింపుల్గా అంతా కూడా ఆయన కంప్లీట్ చేశాడు. ఇకపోతే లాస్ట్లో అండి, ధర్మోపదేశాలు మానవాళికి అందించటం వరకే ప్రవక్తల బాధ్యత. దానిని విశ్వసించటం లేదా తిరస్కరించటం మానవుడి యొక్క ఇష్టం. ఇప్పుడు మత మార్పిడి అవటమో, లేకపోతే ఇస్లాం ధర్మాన్ని ఆచరించడం బలవంతం చేయడమో, లేకపోతే ఇలాగ మత మార్పుల గురించి వస్తుంటాయి ప్రచారాలు, మిమ్మల్ని ఎవరన్నా బలవంతం చేయమని. దాని గురించి బలవంతం చేయమని చేసిన దాని గురించి గ్రంథంలో ఏముందో చూడండి. 18వ అధ్యాయం 30 వాక్యంలో ప్రవక్త ఇలా ప్రకటించు, ఇది సత్యం మీ ప్రభువు తరపు నుండి వచ్చింది. ఇష్టమైన వారు దానిని స్వీకరించవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించవచ్చు. 77వ అధ్యాయం 30 వాక్యంలో ఇది ఒక హితోపదేశం. ఇప్పటికి ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు మరలే మార్గాన్ని అవలంబించవచ్చు. ఇష్టమైన వారు కాని వారు మానేయండి. 74:55 ఇది అసలు ఒక హితబోధ. ఇక ఇష్టమైన వారు దీని నుండి గుణపాఠం నేర్చుకోవచ్చు. 51 అధ్యాయం 45లో ప్రవక్త వారి చేత బలవంతంగా విషయాన్ని ఒప్పించడం నీ పని కాదు. ప్రవక్తకు చెప్తున్నాడు ఆయన. మామూలు మనుషులు కూడా కాదు, ప్రవక్తకు చెప్తున్నాడు. మొహమ్మద్, వారి చేత బలవంతంగా విషయాన్ని ఒప్పించడం నీ పని కాదు. కనుక నీవు ఈ ఖురాన్ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉండు. అంతే. నీ పని చేయడం ఏంటంటే ఈ సందేశాలని, ఈ ఉపదేశాలని నువ్వు వాళ్ళతో చెప్పు, వాళ్ళ దాకా చేర్చు. అంత పనే నీ పని. వాళ్ళు విశ్వసిస్తారా లేదా అన్నది నువ్వు కానీ ఎవరు కానీ బలవంతం చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ అసలు ఎవరు కూడా ముస్లిం అయినా ఎవరైనా సరే ఇస్లాం రండి, లేకపోతే ఈ ఖురాన్ చదవండి, లేకపోతే దీన్ని అల్లాను విశ్వసించండి అని చెప్పడానికి అసలు అర్థమే లేదా అంటానికి కూడా. ఖురానే వ్యతిరేకిస్తుంది. మొహమ్మద్కి చెప్పాడైనా బలవంతం చేయొద్దు అని. అలాంటప్పుడు మీరు నేను ఏం బలవంతం చేయడంలో అర్థం లేదు, చేయకూడదు. ఇక మనం అదే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రంథాలన్నీ కూడా మానవ జాతి కోసం పంపబడ్డాయి. శాంతియుతంగా జీవితం గడపండి. మరణం తథ్యం. మరణాంతర జీవితం ఉంది. అక్కడ తీర్పు దినం ఉంది. ఆ తీర్పు దినంలో మీరు ప్రశ్నించబడతారు. భూమి మీద ఏం చేశారని. మంచి పనులు చేయండి అంటున్నాడు. అంతే. మంచి పనులు చేయడం అంటే తెలీదా మనకి దేవుడు బుద్ధి ప్రసాదించాడు. ఏ జీవరాశికి కూడా ఇవ్వండి బుద్ధి ప్రసాదించాడు. అలాంటి బ్రెయిన్ మనకి ఇచ్చి మంచి చెడు యొక్క వ్యత్యాసం చూపించాడు. అంతే. మనం చేయాల్సిందల్లా మంచి పనులు చేయాలి. ఏది చేసినా నేను మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా అని ఆలోచిస్తే మనకి తెలిసిపోతుంది. కాబట్టి మనం అందరికీ ఈ గ్రంథాల ద్వారా, ఇది నూతన గ్రంథం కాదు, నూతన ఆదేశం కాదు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అందరూ కూడా మీరు విన్నారు, అర్థం చేసుకుని మనం అందరం కూడా దైవ గ్రంథాలని చదివి అర్థం చేసుకుని ఆచరిస్తూ మంచిగా జీవితం గడిపితే మరణాంతర జీవితం సుఖవంతంగా చేసుకోవాలని అందరినీ కూడా అలాగా స్వర్గం ప్రసాదించే దేవుడా అని చెప్పి కోరుకుంటూ ఈ వాక్యాలు ఇక్కడి నుంచి విరమిస్తున్నాను. జై హింద్.